నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆస్ట్రేలియాలో ప్రశాంతతకు మారుపేరిన సిడ్నీలోని బాండీ బీచ్ ఒక్కసారిగా రక్తంతో తడిసిపోయింది. ఈ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనను ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ నేరుగా ఉగ్రదాడిగా ప్రకటించారు. ఇక సెలవుల్లో సంతోషంగా గడుపుతున్న పౌరులపై జరిగిన ఈ దాడి యావత్ ఆస్ట్రేలియా దేశాన్ని షాక్ కు గురిచేసింది. యూదు ఆస్ట్రేలియన్లపై జరిగిన ఈ దాడి ప్రతి ఆస్ట్రేలియన్ పై జరిగిన దాడిగానే భావిస్తాం అంటూ ప్రధాని చేసిన తీవ్ర వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? దేశంలో ఉగ్రవాద ముప్పు ఏ స్థాయిలో ఉంది తెలుసుకుందాం. ఆస్ట్రేలియా ప్రజలకు బాండీ బీచ్ కేవలం ఒక బీచ్ మాత్రమే కాదు, అది ఆనందం, ఉల్లాసం, సామరస్యం చిహ్నం. అలాంటి ప్రదేశంలో జరిగిన ఈ దారుణం ఆ దేశ భద్రతా వ్యవస్థకే ఒక పెద్ద సవాలు విసిరింది. యూత్ పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ టెర్రర్ యాక్ట్ వెనుక ఉన్న చీకటి కోణాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రధానమంత్రి ఆల్బనీస్ స్పందిస్తూ యాంటీ సెమిటిజం ఎక్కడికి దారితీస్తుందో మాకు తెలుసు. అది కేవలం ఒక వర్గాన్ని లక్షణం చేసుకోదు. చివరికి అది ప్రతి ఒక్కరిపై దాడికి దారితీస్తుంది. ఈ దాడుల వెనక భయాన్ని సృష్టించాలనే ఉద్దేశం ఉంది. కానీ యూదు కమ్యూనిటీతో బలంగా నిలబడతామని ప్రధాని గట్టిగా భరోసా ఇచ్చారు. అయితే ఈ ఘటనపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ 7, 2023 తర్వాత దేశంలో పెరుగుతున్న యూదు వ్యతిరేకతను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిందని ఆరోపణలు వస్తున్నాయి. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించడం, ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని విమర్శించడం వంటి చర్యలు ముప్పును తగ్గించలేకపోయాయా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇక భద్రతా సంస్థల నుంచి వస్తున్న వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దాడి చేసిన వ్యక్తుల్లో ఒకరి గురించి పోలీసులకు ముందే తెలుసు, కానీ అతను తక్షణ ముప్పు కాదని భావించారు. ఈ సాంకేతిక లోపం ఇంతటి వినాశనానికి దారితీసిందా? ఆస్ట్రేలియాలో ఉగ్రవాద ముప్పు స్థాయి ఇప్పటికీ ప్రాబబుల్ గానే ఉంది. అంటే మరొక దాడి జరిగే అవకాశం కూడా లేకపోలేదు. భద్రతా సంస్థలు ఇప్పుడు 24/7 పనిచేస్తూ రాబోయే ప్రమాదాన్ని నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ బాండీ బీచ్ కాల్పులు ఆస్ట్రేలియా శాంతియుత జీవితంపై ఒక చీకటి నీడను మిగిల్చాయి.